జేబీ మిత్రులారా, పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ ప్రధానమంత్రి గారు తన యొక్క ప్రధాన అనుంగు భక్తులైనటువంటి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల ఆస్తులను పెంచడానికి ప్రపంచ దేశాలలో 230 దేశాలతో ఒప్పందాలు పెట్టుకొని భారతదేశం యొక్క ప్రజల యొక్క ఆస్తిని అందరికీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా దానం చేస్తూ ఒప్పందాలు భారతదేశం యొక్క నౌకలు, బొగ్గు, ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలను, రైల్వే, బస్సులు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అదానీ, అంబానీ ఆస్తులను పెంచడం కోసం 24 గంటలు కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ సంఘీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడమే కాదు, అందరము హిందువులమే కానీ శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనడంలో తప్పు ఏం లేదు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 2014లో ఇచ్చినటువంటి హామీ, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. జై శ్రీరామ్ నిరుద్యోగ నిర్మూలన అనే పథకం పెట్టడాన్ని మీ బహుజన సమాజ్ పార్టీగా స్వాగతిస్తాం. కానీ 20 ఏళ్ళుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులను 100% కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. దాన్ని పేదలు, నిరుపేదలు కష్టపడి పనిచేసి ఎర్రటెండలో చెమట సుక్కలు తీర్చి వాళ్ళ సొమ్మును వారే ఇవ్వడానికి నరేంద్ర మోడీకి వచ్చినటువంటి నొప్పి ఏందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ యొక్క పేదలకు, నోరు లేని పేదలకు బువ్వ దూరం చేసినటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదిని గట్టిగా ఓట్ల రూపంలో భూస్థాపితం చేయడానికి అందరూ నడుం బిగించాలి. అందరము హిందువులమే, అందరము జై శ్రీరామ్ భక్తులమే, దాంట్లో ఇంకొక ఆలోచన లేదు. కానీ పేర్లు మార్చే కంటే కూడా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలన కోసం జై శ్రీరామ్ అని పెట్టి పేరు పెట్టడం స్వాగతిస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీద కూడా కేంద్రానికి 60%, రాష్ట్రానికి 40% అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విస్మరిస్తుంది. కాబట్టి ఇకనైనా కూడా స్వామి భక్తులు, హిందుత్వ మత విద్వేషకులు కళ్ళు తెరిచి నరేంద్ర మోడీ యొక్క కుటిల నీతిని, అదానీ, అంబానీలకు 30 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు రుణమాఫీ బ్యాంకుల ద్వారా, ఎల్ఐసి బాండ్లు, మనం దాచుకున్న డబ్బుల్ని ఆయనకు దోచిపెడుతున్నాడు. కాబట్టి ఇకనైనా కూడా మత ప్రమేయం లేని భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి మనము భారతదేశంలో 120 కోట్ల హిందూ భారతీయులే ఉన్నారు. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు. కానీ మైనార్టీలు ఉన్నటువంటి ప్రజలను, ముస్లింలని, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, కాబట్టి పేద ప్రజల నోటికాడు ముద్దైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనను మనము ముక్త కంఠంతో ఖండించాలి. లేని యెడల యొక్క పేదవారు ఎర్రటెండలో కష్టపడి సంపాదించే ఆ 150 రూపాయలు, 100 రూపాయలకు, 60 రూపాయలకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎవరి కోసం పనిచేస్తుందో కాస్త మైండ్లో మెదడు ఉన్న ప్రజలుగా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో మెదడు కాకుండా మెదడు ప్రాంతంలో పేడ ఉన్నట్టుగా మనం ఆలోచించకూడదు. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరినీ కూడా మతం యొక్క పిచ్చిని ప్రజలకు చొప్పించి
ఆ పిచ్చిలో మనము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉండగానే వాడు మన యొక్క ఆస్తుల్ని, మన బట్టల్ని, మన లోదుస్తుల్ని కూడా దోసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ, అదానీ, అంబానీలను తగిన గుణపాఠం చెప్పాలి. ఉచితంగా వాడు సిమ్ ఇచ్చాడు, వాడుకుంటున్నాము. వాడు ధరలు పెంచుతూనే ఉన్నాడు. 150 అయింది, 300 అయింది, ఇప్పుడు 500 కూడా కాబోతుంది. కాబట్టి ఎవరు వెనక ఎవరున్నారు, ప్రజల కోసము ఎవరు పనిచేస్తున్నారు అని గ్రహించవలసిన బాధ్యత గౌరవమైన ప్రజలకు ఉన్నది. జై భీమ్, జై భారత్. ఈ విషయాన్ని అందరూ ఖండించాల్సిందే. నా పేరు ఎడ్లసీను, బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.